వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ స్కై బ్లాక్. ఈరోజు అయితే మనం తనిచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా ఏం మాత్రం నేర్చుకుని స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వీడియోకి మనం లేకపోతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మనమైతే ఆప్టిఫైన్ జూమ్ అయితే ఒక మోడ్ అయితే పెట్టామన్నమాట. మనం ఇంకా బెడ్ రాక్లో కూడా ఆప్టిఫైన్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, మనం పోయిన ఎపిసోడ్లో అయితే ఈ విధర్ పంప్కిన్ టవర్ అయితే బిల్డ్ చేసామన్నమాట. అంటే నార్మల్గా కట్టామనుకోండి. మనమైతే ఇప్పుడు ఆప్టిఫైన్ జూమ్ కూడా అయితే ఉంది. క్రౌన్ చేయనప్పుడల్లా ఇదైతే జూమ్ అయితే చేసేస్తుంది. కదలడం కూడా ఉండట్లే. పదండి ఇంకా ఎలాగవుతుందో చూద్దాం. ఈ వెదర్ బహుత్ కష్టే. పదండి ఈరోజైతే మనం ఒక ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇచ్చి లైట్ ఏయ్ ఎలా పడ్డాను రస్సలా. గైస్ ఏంటి గైస్ అలా పడిపోతున్నాం మనం. మళ్ళీ పడిపోయాను. ఓకే ఎక్కడైతే మనం అయితే ఫిల్ చేసడం అయితే గ్రేట్. అదే ఫిల్ చేసేస్తే మనకే సేఫ్ అనమాట. బాబోయ్, ఈ జూమ్ క్రౌన్ చేయనప్పుడల్లా జూమ్ అయితే చేసేస్తుంది. వాటర్ మెలాన్స్ మైన్ చేసేస్తున్నా. పడలే కదా ఏమి. ఓకే, పంప్కిన్స్ కూడా వచ్చిందన్నమా. ఓకే ఇదైతే నేను జూన్ 9th అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను గైస్. ఇదైతే 4th పార్ట్. 3rd పార్ట్ అయితే మీకు ఈరోజు 5కి అయితే రావచ్చు. ఈ 4th పార్ట్ అయితే మండే వస్తుంది. అదైతే కన్ఫామ్. ఫస్ట్ బుక్ అయితే ఓపెన్ చేయాలి. బుక్ ఎక్కడుంది? ఓకే, అది బుక్ చెస్ట్లో. ఓకే, బుక్ ఎత్తి బుక్ అది మర్చిపోయాను గైస్. మనం పోయిన ఎపిసోడ్లో అయితే దీన్ని వేసుకుని అయితే పెద్ద రచ్చ చేసాం. మన రంగోలీ గేమర్స్ కూడా అయితే ఉన్నాడు. పదండి మనం ఇప్పుడైతే ఈ హెల్మెట్ అయితే చేతులు పెట్టుకుందాం. ఎప్పుడైనా పనికి వస్తుంది ఇట్నే మార్చడానికి. ఎస్, ఇలాగే బుక్ ఓపెన్ చేయాలి ఇప్పుడు అర్జెంట్గా. బుక్ ఓపెన్. మనమైతే ఇప్పుడు ఏం కంప్లీట్ చేయాలి? 8th టార్గెట్ అయితే కంప్లీట్ చేయాలి గైస్ మనం. కంపోస్ట్ అండ్ క్యాక్టసెస్. ఓకే మనం క్యాక్టసెస్ అయితే ప్లాంట్ అయితే చేసాం కదా. ఏ బిడ్డ ఇది క్యాక్టసెస్. అదని మీద అయితే వెళ్దాం. గ్రో అయితే అయినాయి కదా, కట్ చేసుకుందాం. ఓకే మనమైతే బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి, లేదంటే కింద అయితే పడిపోతాయి కదా. క్రౌన్ చేయనప్పుడల్లా ఆప్టిఫైన్ అయిపోతుంది. ఏమనుకున్నాను గైస్, మేము రంగోలీ గేమర్స్ ఇంకా నేనైతే ఒక వీడియో అయితే చేసాను అనమాట. జైల్ ఎస్కేప్. అదైతే కరప్ట్ అయితే అయిపోయింది. అది ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే పెట్టేయాలి. తినేస్తుందరా బాబు ఈ జూమ్. కొంచెం ఆ మూలకి వెళ్తే చాలు. కొంచెం అంతే పడుకోండి. ఎస్, పెట్టు. ఎస్, పెట్టేసాం. ఇప్పుడు కాలితే క్రౌన్స్ అవ్వచ్చు. ఏ బిడ్డ రే, దాని లోపలికి తీసుకెళ్ళిపోతున్నట్టు చూపెడుతుంది గైస్. ఇది మరీ దారుణంగా కాకపోతే. అవును గైస్, ఎందుకు చెప్పడం మర్చిపోయాను. మన రంగోలీ గేమర్స్ కూడా అయితే ఇప్పుడు డిస్కౌంట్లో అయితే ఉన్నాడు అనమాట. కానీ తన వాయిస్ అయితే మీకు అయితే కట్ చేసేస్తా. ఎందుకంటే పక్కన వాడు ఎవరితోనే మాట్లాడుతున్నాడు. పర్లేదు, జస్ట్ మిస్. ఇలా అది
ఒకసారి గైస్ మనోడు డిస్కౌంట్లో ఉన్నాడు లేదో చూద్దాం. రంగోలి గేమర్స్ వాడైతే మాట్లాడట్లేదు గైస్. ఏంటిది 2 క్యాటస్ మధ్యలో క్యాటస్ ప్లాంట్ అయితే అవ్వదా? ఏమో సార్ నాకు తెలీదు. అబ్బా అయ్యో ఒరే గేమర్స్ మాట్లాడు బాబోయ్. ఒక్కసారి గైస్ ఈ ఆప్టిఫైన్ అయితే ఆఫ్ చేసేద్దాం. అది ఆప్టిఫైన్ అయితే ఆఫ్ అయితే చేస్తాం అన్నమాట. మన రంగుల గేమర్స్తో మాట్లాడుతూ ఈ టైం అయితే అయిపోయింది. ఏ జాంబీస్ ఉన్నారు అక్కడ. ఏ హరిరామ్ ఓకే పద డైమండ్ స్వాడ్ నెట్టుకునేది అట్లా చంపేద్దాం. ఏ స్పైదర్మోన్ ఫ్రెండ్లీ నైబోర్డ్ స్పైదర్మోన్ 2 hitsలో చచ్చిపోయాడు. ఇక్కడ జాంబీస్ అయితే ఉన్నారు గైస్. రే నా ఫామ్లన్నీ నాశనం చేయాలి నీకు ఉంటుంది బాబు. తొయ్యకు అబ్ది నాక్ బ్యాక్ మామూలుగా ఉండదు మరి. సరదాగా అన్నాను గైస్. దీనికి ఏదో నాక్ బ్యాక్ అలాంటిది అయితే ఏం లేవు. ఈ కుక్క నా షీపుని చంపేసింది. లే మనకి మంచిదే ఫుడ్ కూడా వచ్చింది. 2 జాంబీస్. షవల్ ఎక్కడిదిరా నీకు? కొట్టద్దు ఇద్దరు ఒకేసారి వద్దు గైస్. బెడ్ మీద క్లిక్ అయిపోయింది. అది స్లీప్ అయితే వేస్తాం. మార్నింగ్ అయితే ఎదురు క్రేపర్ ఉండాలన్నమాట దగ్గరలో. చచ్చిపోతుంది అనమాట క్రేపర్ పొద్దున్నే క్రేపర్. మన అది ఏదో పడిపోయాను కావాలని దూకాను అనుకోకుండా పడిపోయాను నాకే తెలీదు. క్రేపర్ అయితే డీస్పాన్ అయిపోయింది చాలు. అమ్మా ఈ జలుబు నన్ను తినేస్తుంది గైస్. చాలా టఫ్ ఇది. మనం అయితే కంపోస్టర్ అయితే చేద్దాం. కంపోస్టర్ కనబడట్లేదు ఏంటబ్బా? మీకు కనబడుతుందా ఫ్రెండ్స్ కంపోస్టర్ ఎక్కడుందో? నాకైతే కనబడట్లే. కంపోస్టర్ చేద్దామంటే ఆర్మన్ ట్రైన్స్ అయితే బోల్డ్ కనబడుతున్నాయి. కంపోస్టర్ మాత్రం కనబడట్లే. ఒకసారి సెర్చ్ అయితే చేసి చూద్దాం. కంపోస్టర్ ఇది కంపోస్టర్ కాబట్టి కంపాస్ ఒకటే అవుతుంది ఏంటి? కంపోస్టర్ రావట్లే. వాట్స్ దట్ హ్యాక్ మ్యాన్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏ మ్యాన్ మన కంపోస్టర్కి వెళ్ళి యూలో పెడితే సరిపోద్దేమో కదా. ఎందుకులే మనం కంపోస్టర్ ఏంటది? ఓకే రావట్లేదు. గైస్ నేను మిమ్మల్ని అయితే కంపోస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తా క్రాఫ్ట్ చేసుకోవడం. ఎంతవరకు అవును గైస్ ఎందుకు చెప్పడం మర్చిపోయాను. ఇంకా వీడియోకి ఎవరు లైక్ కొట్టండి. ఇంకా మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వండి. మనమైతే 100కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. కంపోస్టర్ క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. కంపోస్టర్ అయితే తయారు క్రాఫ్ట్ చేసి అక్కడ అయితే పెట్టేసాం. గ్రైండింగ్ చేసి ఇంకా గ్రైండింగ్ చేద్దాం కరెక్ట్గా. ఓకే ఇప్పుడు మీకు ఎలా గ్రో అవుతుందో చూపెడతాను. 3, 2, 1 చూసారు కదా ఎలా గ్రో అయిపోయింది. ఫాస్ట్గా అయితే గ్రో అయిపోద్ది. అమ్మ అదనమాట కదా. పిలిగిలిన్స్ వచ్చారు గైస్. ఈ పిలిగిలిన్స్ తోసేస్తాను రా నేను తోసేస్తాను. అంత మెల్లగా పాడుతున్నాడు ఏంటాడు? పిలిగిలిన్ స్కెల్టన్ బొమ్మ వేసుకొచ్చినట్టున్నాడు. వాట్ అంత మెల్లగా పాడుతున్నారు ఏంటి గైసేలో? ఓకే మన అట్లయితే మైన్ అయితే చేసేద్దాం. ఓకే మొత్తం ఒకటి కింద పడకూడదు. ఎస్
ఓకే, ప్లాంట్ కూడా చేసేద్దాం. ఇది కూడా కొట్టేద్దాం. ప్లాంట్ కూడా చేసేద్దాం, దిగేద్దాం, లేదంటే డ్యామేజ్ అయిపోద్ది. పద 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 త్వరగా పద గైస్. ఇంకా ఈరోజు అయితే మీకు కాదు, మర్చిపోయాను, ఈరోజు రైన్ కదా. 11th అయితే మీకు ఒక రోబ్లాక్స్ వీడియో అయితే రావచ్చు ఎప్పటిపోయినా, మల్టీప్లేయర్. చూద్దాం. ఏ బాయి. ఓకే, మనమైతే అక్కడ చిన్న ట్రాన్సాక్షన్. ఇక్కడ పిలిగిలిని అయితే మళ్ళీ వచ్చాడు. ఈ ముక్క దెబ్బడా నన్ను వదలట్లే ఫ్రెండ్స్. అవును, మనం అయితే మైనది కూడా చేస్తాం, మర్చిపోయింది చెప్పడం మీకు. పదండి, ఇంకా కంపోస్ట్ అయితే చేసేద్దాం అన్నమాట. ఇవి పద. ఎస్ 1 అంతేగా, కంపోస్ట్ అండ్ క్యాక్టసెస్. ఈరోజైతే మనం కంపోస్ట్ అదే ఒక పేజీ అయితే కంప్లీట్ చేయబోతున్నాం గైస్ మనం సక్సెస్ఫుల్గా. మామూలుగా ఉండదు మరి మనతోటి. కంపోస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఛాలెంజెస్ అయితే చూద్దాం. క్రాఫ్ట్ 64 ఏరోస్ అండ్ క్రాఫ్ట్ బోవా. ఫ్లింట్ ఎక్కడి నుంచి వస్తుందిరా నాకు? అవును గైస్, మనం ఆలోచిద్దాం ఎలా వస్తుంది. ఓకే గైస్, వీడియో అయితే ఇక్కడ దాన్ని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజైతే మనం వాడు ఇచ్చిన ఛాలెంజెస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఒక పేజీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తాం. సో దాట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will see you in the next one. Bye. ఈరోజు అవుట్రే అయితే చాలా కంగారికి అయితే చెప్పేశాను గైస్. ఇంకెప్పుడు అలాగైతే జరగదు. ఇంకా వీడియోకి ఏమైనా లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.